నమస్తే, బిఎస్ న్యూస్. నేను మీ లింగం గౌడ్. కొత్త చర్చ మొదలైంది. వానాకాలం పంటల దగ్గరికి వచ్చినాయి. ఈ రైతు భరోసా, ఈ రైతు బంధు ఏదైతుందో, రైతు బంధు గత యాసంగి కూడా సరైన సమయానికి ఇవ్వలేదని చెప్పి ఆ కోతలు కోసిన తర్వాతనే డబ్బులు, కొందరికి కోతలు కోసినాక కొందరికి కోతలు కొందరికి డబ్బులు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం చేస్తారనేది చర్చ జరుగుతోంది. ఈ పంటలు వేయక ముందే ఇస్తారా, మధ్యలో ఇస్తారా, పూర్తి అయిపోయినాక ఇస్తారా అనేది ఇప్పుడు చర్చ. రైతు బంధు అనేది, రైతు భరోసా అనేది ఎప్పుడు ఇస్తారనేదే ఇంపార్టెంట్. రైతు భరోసా ఇది ప్రారంభమైన వానాకాలం రైతులు ఎదురుచూపులు, పెట్టుబడి సాయంపై ప్రభుత్వం కార్యాచరణ నీళ్లు. ఈ సీజన్లో ఎప్పుడు ఇస్తారనే దానిపై లేని స్పష్టత. కొత్త నిబంధనలు పెడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. కౌలు రైతులు గుర్తింపుపైన కొరవాడిన స్పష్టత. కొత్త దరఖాస్తుల స్వీకరణపై లేని క్లారిటీ. హైదరాబాద్ జోన్ 6 నమస్తే తెలంగాణ వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత కొరవాడింది. పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదు. దీంతో ఎప్పటి నుంచి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. యాసంగి మాదిరిగానే పంట కోతలు పూర్తయ్యాక ఇస్తారా, లేక సీజన్ కు ముందే ఇస్తారా? గతంలో మాదిరిగానే రైతు బంధు కింద ఎకరానికి 5,000 ఇస్తారా, రైతు భరోసా కింద 7,500 ఇస్తారా అనే అంశంపై స్పష్టత కరువైంది. గత వానాకాలం సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్లో రైతు బంధు పెట్టుబడి సహాయం పంపిణీ ప్రారంభానికి ముందే అవతలైన కొత్త రైతులకు కూడా ప్రభుత్వం జాబితాలో చేర్చి ఇందుకోసం పంపిణీ 15 రోజుల ముందే అవతలైన కొత్త రైతులకు నుంచి దరఖాస్తు స్వీకరించేవారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కొత్త రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులతో పాటు కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం గమనార్హం. కొత్త రైతులు అంటే పొలాలు కొన్నోళ్ళు, వాళ్ళకు కూడా రైతు బంధు రావాలి కదా. ఇప్పటి వరకైతే ఆ రైతు బంధు గురించి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాచారం అనేది తీసుకోలేదు. కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ ఆధార్ కార్డు సంబంధించి కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ ఎలాంటి కార్యాచరణ అయితే నిర్వహించలేరు. కొత్త వాళ్ళకైతే వచ్చేది ఉంటే ఇప్పటికల్లనే దరఖాస్తులు అనేది తీసుకుంటే కొత్త వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చేది. ఆ రైతు బంధు వస్తుందా రాదనేది వాళ్ళ వాదన కొత్త రైతులకు. కానీ ఇప్పుడు ముఖ్యమైన వాదన ఏంటంటే, ఇంతకుముందు యాసంగి పెట్టుబడికి సరైన సమయానికి ఇయ్యలేడు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇయ్యలేరు. పాత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 నుంచి 15 రోజుల ముందుగానే ఈ రైతులకు అనేది రైతు బంధు కింద వ్యవసాయంకు పెట్టుబడి ఇచ్చేవాళ్ళు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇస్తారా ఇయ్యరా అనేదే అంశము. అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవి ఇస్తే ఎప్పటి వరకు ఇస్తారు, సరైన సమయానికి ఇస్తారా ఇయ్యరా? ఇంకా సమయము ఒక నెల గడువు ఉన్నది కాబట్టి ఆ సమయం కల్లా ఇస్తారా అయ్యారా, లేదంటే మళ్ళీ మధ్యలో ఇస్తారా, లేకపోతే కోతలు పూర్తయినాక ఇస్తారా అనేదే అంశము. కాకపోతే మనం కూడా వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇంతకుముందు లెక్కనే ఇస్తారా, ముందుగానే ఇస్తారా అనేదే చూడవలసిన అవసరం ఉన్నది. ఒక్కనొక సందర్భంలో మనం సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు మనకు. ఏమని చెప్పిండు? ఎంపీ సీట్లు 10 వస్తేనే మనం చెప్పుకున్న ప్రతి ఒక్కటి కూడా, మనం ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పినామో 6ట్లో 13 ఉన్నాయి. కాబట్టి ఈ రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 2,000 నుంచి 4,000 కావచ్చు, 3,000 నుంచి 6,000 కావచ్చు, ఇత్తులం బంగారం కావచ్చు, ఇంకేవైతే ఉన్నాయో మనం 13 సీట్లు గెలిస్తేనే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయని ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఎన్ని అమలవుతాయి, ఎన్ని కావు, ఈ గృహలక్ష్మి గురించి, ఇంటి 5 లక్షల రూపాయల గురించి, స్థలం లేని వారికి ఆ స్థలం గురించి, అవి ఎన్ని వస్తాయి ఎన్ని రావు అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే.